గుడ్ మార్నింగ్. ముఖ్య పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు: అవినీతిపై దండెత్తండి అంటూ ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపు, మహాక్రతువులో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఓ సైనికుడే అంటూ ఆయన చెప్పినటువంటి మాటలు, మన్ కీ బాత్లో ఆయన చెప్పినటువంటి వివరాలు ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. అలాగే సజ్జలపై నిఘా అంటూ ప్రత్యేక ఆర్థిక మండలిపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి సారించింది ఇక్కడ జరుగుతున్న భాగవతాలకు సంబంధించి. ఇక దీంతో పాటుగా నిమిషం ఆలస్యమైన అనుమతించమంటూ ఎంసెట్ పరీక్షకు సంబంధించి ఇచ్చినటువంటి వార్నింగ్ని హైలైట్ చేస్తోంది ఈనాడు ప్రధానంగా పేజీలో. అలాగే అమెరికా స్పందించాలి అంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్తున్నటువంటి మాటలు, కాల్పుల ఘటన జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు అమెరికా మీద ఉంది, ప్రవాస భారతీయులకు తోడుగా నిలుస్తామంటూ కూచుపోట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్తున్నటువంటి మాటలు హైలైట్ అవుతున్నాయి ఈనాడు ప్రధానంగా పేజీలో. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే ఇప్పుడొద్దు అన్నది ఆంధ్రజ్యోతి బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా వస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమే, అప్పులు చేసి అసలు రావద్దు, చదువుకోవడానికి అయితే పర్లేదు, ఇక్కడ ఉద్యోగంపై ఆశ పడద్దు, కంపెనీలపై ఆంక్షలు మొదలయ్యాయి అంటూ వస్తున్నటువంటి సంకేతాలు. ఇప్పటికిప్పుడు అమెరికా బయలుదేరేటువంటి ఆలోచనలు ఉంటే ఉపసంహరించుకోండి అంటూ ఇస్తున్నటువంటి సంకేతాలు, అనేక సంఘాలు చెప్తున్నటువంటి మాటలు. ఇక దీంతో పాటుగా భారతీయుల రక్షణకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం అమెరికాని కోరుతున్నటువంటి అంశాలు కూడా హైలైట్ అవుతున్నాయి ఆంధ్రజ్యోతి పేజీలో. ఇక దీంతో పాటుగా నామినేటెడ్ పదవుల పండగ ప్రారంభం కాబోతోంది తెలంగాణ రాష్ట్రంలో. దానికి సంబంధించిన వివరాలు: 8లోగా భర్తీ, 6,000 మందికి పదవీ యోగం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న సంకేతాలను హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే మనది భాగ్యనగరమే అన్న శీర్షికతో సాక్షి బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తుంది. 4వ ధనిక నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందుతున్నటువంటి పరిస్థితి. తొలి 3 స్థానాల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలుంటే 4వ స్థానంలో ఇప్పుడు హైదరాబాద్ చోటు సంపాదించుకుంది అన్నది సాక్షి ప్రధానంగా హైలైట్ చేస్తున్న కథనం. ఇక దీంతో పాటుగా ఆగిన భూచట్టం అంటూ రాష్ట్రపతి ఆమోదానికి ఇంకా నోచుకొని సవరణ బిల్లు అంటూ భూసేకరణ చట్టంలో మార్పులు తీసుకొస్తూ ప్రభుత్వం చేసిన కార్యక్రమం అయితే అల్టిమేట్గా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆగిపోయినటువంటి పరిస్థితి అంశాన్ని హైలైట్ చేస్తుంది సాక్షి ప్రధానంగా పేజీలో. ఇక నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు గమనిస్తే మోదీ మెచ్చిన మనపల్లె అన్న శీర్షికతో మన్ కీ బాత్లో వరంగల్ రూరల్ జిల్లా గంగదేవపల్లి గురించి ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించి అభినందనలు కురిపించినటువంటి అంశాన్ని నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజీలో హైలైట్ చేస్తుంది. అలాగే నామినేటెడ్ పదవుల బొనాంజా అంటూ బడ్జెట్ సమావేశాల్లోపే భారీగా కసరత్తు పూర్తి చేసి ఎవరైతే ఎదురు చూస్తున్నారో పదవుల కోసం వారందరికీ కూడా పదవులు కట్టిపడతామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న సంకేతాలను హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజీలో. పత్రికలో వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు రుద్రరాజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే కృష్ణసాగర్ బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. అలాగే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తరఫున ప్రత్యేకించి ఈ చర్చలో పాల్గొన్నారు మనతో పాటు విశ్వేశ్వరరెడ్డి టీడీఎఫ్ నుంచి మనతో పాటు ఉన్నారు. అలాగే సిపిఐ నాయకులు జాతీయ కార్యదర్శి నారాయణ కూడా మనతో పాటు ప్రత్యేకించి చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అమెరికాలో జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం భారత్ని కలవరపరుస్తుంది. భారత్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులనే కాదు అమెరికాలో ఉన్నటువంటి పౌరులను కూడా కలవరపరుస్తున్నటువంటి అంశానికి సంబంధించి ముందుగా టీడీఎఫ్ నుంచి మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక ప్రధానమైనటువంటి బ్యానర్ కథలు ఇప్పుడు వద్దు అంటూ దాదాపుగా అందరి ఆలోచన ఈ రకంగా ఉంది అని చెప్పి అనుకోవాలంటారా? అట్లని చెప్పలేము. అంటే యాక్చువల్గా ఇక్కడున్న ప్యానిక్నెస్కి తగ్గట్టు అది రెస్పాన్స్ ఉంది. అంటే అటువైపు ఆలోచన. నేను నల్లకో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది ఆఫ్టర్నూన్. వాళ్ళ పేరెంట్స్ని కలిసాము. అంటే ఆ జరిగిన సంఘటనతో వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు, అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉంది అని. బట్ అది ఒక్క ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఎందుకంటే యూఎస్ అంతా దర్ ఆర్ సెవరల్ పీపుల్, ఒక 3 నుంచి 5 లక్షల మంది మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు అక్రాస్ ద 50 స్టేట్స్. కాకపోతే ఇప్పుడు ఏదైతే 7 కంట్రీస్ మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ తీసుకొచ్చారో అది ఏమవుతుందంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మన వాళ్ళు ఇద్దరు స్టూడెంట్ వీసా మీద వచ్చిన H1 మీద వచ్చిన ప్రోగ్రామ్ వచ్చినా వాళ్ళు సిబిపి ఆఫీసర్, కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఏం చేస్తున్నారంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్స్ అడిగే క్రమంలో వాళ్ళు కొంచెం ఆన్సర్ చెప్పే విధానంలో తడబడడం వల్ల, లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం వల్ల, అంటే సెకండరీ ఇన్స్పెక్షన్కి వెళ్ళి అక్కడ చెక్ చేయడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల ఈ మధ్య కొన్ని డిపోర్టేషన్స్ జరిగాయి. సో ఆ యాంగిల్లో చూస్తే మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు అంటే అక్కడ అంతా టెన్స్గా ఉంది, సో రాకుండా ఉండి కొద్దిగా టైం పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ లెవెల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటే రైట్, ఓకే. కానీ ఆల్రెడీ రకరకాల వీసాల మీద ఉన్నవాళ్ళు, లేక ఆల్రెడీ సెటిల్ అయ్యి అక్కడ జాబులు చేస్తున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరిలో కూడా ఒక రకమైన సిచ్యువేషన్, అభద్రత. తెలుగులో మాట్లాడద్దు, మీరు రీజనల్ లాంగ్వేజ్లో మాట్లాడద్దు ఇండియన్స్ అయితే కనుక, ఇటువంటి కొన్ని హెచ్చరికలు రావటం. మొన్న వరంగల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా దీంతో ముడిపెట్టి చూడాలా అనేటువంటి ఒక భయం, ఇవన్నీ ఒకదానికోటి
అల్టిమేట్గా ఎటువైపు దారి తీసే ప్రమాదం ఉందంట. అంటే మీరు అన్నట్టు అక్కడ గ్రౌండ్లో అంటే కొంచెం ఉంది, పర్సంటేజ్ వైజ్ అయితే ఉంది. ఎందుకైతే ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చారో H1B ప్రోగ్రాంలో 130,000 అనో, లేకపోతే వర్క్ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుందనో, లేకపోతే అక్కడ మీ దేశానికి మీరు వెళ్ళండి అని అక్కడ కొన్ని కామెంట్స్ రావడం, అవన్నీ విషయాల్లో చూస్తే కొద్దిగా వాళ్ళకి టెన్స్ ఉంది. కానీ బట్ ఓవరాల్గా నేను చెప్పేది పిక్చరు అంటే మీరు అన్నట్టు కాలిఫోర్నియా ఫ్రీమాంట్లో జరిగిన ఒక సంఘటన, అది చనిపోవడం, దాని మీద అంటే షూట్లో జరగడం అవుతున్నాయి 2 సంఘటనలు. మోస్ట్ రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ జరగడం కూడా కొద్దిగా తెలుగు వాళ్ళలో ప్యానిక్ వచ్చింది. బట్ మెజారిటీ ఆఫ్ ద హోల్ యాజ్ అ గ్రూప్ చూస్తే ఇంకా స్లోగానే ఉంది. ప్లస్ ఈయన ఏదైతే ఇప్పుడు రిపబ్లికన్ దే హ్యావ్ ఎ మెజారిటీ ఇన్ సెనేట్ అండ్ కాంగ్రెస్ ఉండడం వల్ల ఆయన నేను చేయలేమన్న ఒక ఆలోచన జనాల్లో వచ్చింది. కాబట్టి అట్లా కూడా ఒక ఫియర్ ఉంది. ఒకవేళ హిల్లరీ వచ్చి ఉంటే ఆ 3 వేరే ఉండే, అయినా కూడా రిపబ్లికన్స్ మెజారిటీ ఉంది కాబట్టి తను ఎంతవరకు చేయగలుగుతుంది అనేటువంటి అనుమానం ఉంది. కానీ ఇప్పుడు పార్టీ అదే, వాళ్ళ సెనెట్లో వాళ్ళ ఆధిపత్యము వాళ్ళదే, అల్టిమేట్గా ఏదంటే అది జరిగే ఆస్కారం ఉంది అనేటువంటి ఒక భయం కూడా ఉంది కదా. అవును, పార్లమెంట్లో వెళ్ళి బిల్ వెళ్ళకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకురావడం అనేది ఆయన సోలోగా అంటే డెసిషన్ తీసుకొని చేస్తున్నది. అది యాక్చువల్గా ఇన్వైటబుల్ కాదు యాజ్ అన్ డెమోక్రటిక్ కంట్రీలో. అంటే అవసరాన్ని బట్టి చేయవచ్చు, కానీ ఎందుకంటే ఇట్స్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ. ప్రెసిడెంట్ వైఫ్ కూడా ఒక ఇమిగ్రెంట్. సో అంచేత అంటే స్పెసిఫిక్గా హీ నెవర్ టార్గెటెడ్ యాజ్ అన్ ఇండియన్ కమ్యూనిటీ, కానీ బట్ వేరేజ్ ఆ ఫోకస్ అయితే ఏదైతే 7 కంట్రీస్ మీద ఉందో అది కొద్దిగా ఇంపాక్ట్ ఉండడం. అంటే దానివల్ల ఇప్పుడు గ్రౌండ్లో అంటే ఐ మీన్ వేరియస్ స్టేట్స్లలో మన వాళ్ళు చాలామంది వర్క్ వీసా మీద వచ్చి పనిచేస్తున్న వాళ్ళు. తర్వాత ఏదైతే ఉందో అంటే కొద్దిగా ఈ తెలుగు మీరు అన్నాడు ఇప్పుడు భాష గురించి మాట్లాడితే, అంటే యూజువల్గా అది ఇన్వైటబుల్ కాదు, మనం మాట్లాడొద్దు అంటే పబ్లిక్ ప్లేస్లలో. అంటే మనం గుమ్మిగూడి మాట్లాడుతుంటే డౌట్ వస్తుంది. అంటే వాళ్ళకి ఏదంటే ఇఫ్ యూ సీ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ ప్లీజ్ కాల్ అస్ అని ఆ 911 నెంబర్ ఉంటుంది. ఇదర్ ఇన్ ద ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్ కానివ్వండి, ఈ బార్లలో కానివ్వండి. ఇటువంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ఏంటంటే ఆన్సర్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా. సో అక్కడ సిచ్యువేషన్లో కొంచెం కన్సర్న్ ఉంది. సో దాన్ని మనం అవాయిడ్ చేయగలిగితే ఈవెన్ ఆఫీస్ ఎన్వైర్న్మెంట్లో చూస్తే మేజర్ కార్పొరేషన్లో మన వాళ్ళ ప్రజెన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను ఐ లివ్ ఇన్ వాషింగ్టన్ DC, అక్కడ ఫ్రెడ్డీ మ్యాక్, ఫ్యానిమే, ఇవన్నీ బిగ్గర్ కార్పొరేషన్స్ ఉన్నాయి. అందులో చూస్తే మీకు టీమ్స్ అంతా మన వాళ్ళే ఉంటారు. ఫ్లోర్లలో పైనుంచి కింద వరకు కూడా తెలుగు వాళ్ళే ఉంటారు. సో అంచేత కొద్దిగా లాంగ్వేజ్లో అంటే మనం ఆఫీస్ ఎన్వైర్న్మెంట్లో అంటే మన తెలుగు సంఘాలు అవన్నీ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్. కానీ అక్కడ పెరుగుతున్నటువంటి ఒక టెండెన్సీ, వీళ్ళందరూ వచ్చి మన ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు అనేటువంటి ఒక యాటిట్యూడ్. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా దాదాపుగా అటువంటి మాటలే, మీ దేశాన్ని మీరు పొండి అని చెప్పి కాల్పుల దాకా వెళ్ళింది అంటే వ్యవహారం. అవును, అది సెన్సిటివ్నెస్ వచ్చింది. అంటే ఎస్పెషల్లీ మీరు ఈస్ట్ అండ్ వెస్ట్ స్టేట్స్లలో చూస్తే కొద్దిగా ఇమిగ్రెంట్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, వేరే ఈ సెంట్రల్ స్టేట్స్లలో ఆ ఇమిగ్రేషన్ కమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అంచేత వాళ్ళకి నేషనలిస్టిక్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది అక్కడ మధ్య స్టేట్లలో. సో అందులో ఈ ఆలోచన విధానం రావడం, ప్లస్ ట్రంప్ కూడా లాంగ్వేజ్ అలా వాడడంతో ఏమైపోతుందంటే వీళ్ళకి ఆ ఎక్స్ప్రెషన్ ఈజీ అప్ అయిపోతుందని. ఈయన కూడా అది యూజ్ చేయడం కరెక్ట్ కాదు, కాకపోతే ఏంటంటే 1 or 2 ఏరియాస్లలో అది యూజ్ చేయడం, ఆ ప్యానిక్నెస్ క్రియేట్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంది మన కమ్యూనిటీ వాళ్ళని చూస్తే. నారాయణ గారు కూడా రియాక్ట్ అవుతారు. నారాయణ గారు, అల్టిమేట్గా ఈ పరిణామాలు ఎటు దారి తీసేటువంటి ఆస్కారం ఉంది అంటారు? ప్రపంచంలోనే అమెరికా అనేది ఒక గుర్తింపు అన్నది దేశం. అది అలాంటి దేశాలలో ఇటు జరగడం అనేది కొంచెం దారుణంగా ఉంటుంది. అంటే అక్కడక్కడ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి మన దేశంలో మొదలుకొని అన్ని దేశాల్లో కూడా. అమెరికాలో కూడా ట్రంప్ రాకముందుగా కూడా కొన్ని ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. అయితే ఇది ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన అధికారంలో వచ్చిన 1 నెలలోనే 1094 ఇన్సిడెంట్స్ జరిగితే అందులో 847 కేసులు నమోదైనాయి. అందులో ముస్లిమ్స్ పైన దాదాపు 300 పైన ఘటనలు జరిగినాయి. అంటే ఇదన్నీ పొలిటిలైజ్ అవుతూ ఉంది. ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ తర్వాత స్థానంలో ఒక రాజకీయంగా ప్రెసిడెంట్కి ఎన్నికైన తర్వాత ఆయన ఇచ్చిన ఉపన్యాసం వల్ల ఇది ఒక విధంగా వికృత చేష్టలు చేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. ఇది ఒక పొలిటిలైజ్ అవుతూ ఉన్నాయి. అది ప్రమాదం, లేకపోతే పెద్ద కష్టం కాదు. ఒకవైపున భారతదేశ ప్రజలు ఆడ పోవడం అంటే ప్రపంచవ్యాప్తంగా పోతున్నారు, అది ఎస్టాబ్లిష్ అయిన దేశం అది. అయితే అక్కడ ఏంటి డెమోక్రసీ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? గన్ కల్చర్, ఆయుధాలు తయారు చేసి ఉత్పత్తి పారిశ్రామికవేత్తలు గన్ డెమోక్రసీ అని డిసైడ్ చేస్తున్నారు. మ్యాన్సాంటో కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు, అదేవిధంగా ఆటోమొబైల్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అందువల్ల ఒక ఆయుధ పరిశ్రమను పెంచుకోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ళ దాకా ఆయుధాలు ఇవ్వాలనేటువంటి ఒక నిబంధన ఉంది. అది చాలా ప్రమాదకరమైన నిబంధన. ఆయుధాల చేతిలో ఉన్నప్పుడు సహజంగానే క్రిమినల్ యాక్టివిటీస్ వస్తాయి. దీని పరిష్కారం ఏం చేయాలంటే ట్రంపే దాన్ని పరిష్కారం చేయాలి. ఇలాంటి వాతావరణం ఉండకూడదు. 7 ముస్లిం దేశాలు నిషేధించిన తర్వాత ముస్లిమ్స్ మీద కంట్రోల్ వచ్చింది. ఉద్యోగస్తులపైన ఆయన దాడి చేసిన తర్వాత అమెరికా నేతలంతా బయటకు వెళ్ళిపోవాల్సిన సైట్ వచ్చింది.
ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్, ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ అని చెప్పిన తర్వాత ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా ప్రమాదం. కానీ నారాయణ గారు దీన్ని గతంలో కూడా వెంటనే గన్ కల్చర్కి సంబంధించి అమెరికాలో చర్చ జరిగిన సందర్భాలు ఉన్నాయి. అమెరికాలో విచ్చలవిడిగా వాడుతున్నటువంటి తుపాకులు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నటువంటి తుపాకులు అదొక ఆందోళనకరమైన విషయం అయితే, ఇప్పుడు ప్రత్యేకించి టార్గెటెడ్గా ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం, లేకపోతే ఉద్యోగాలు తీసేసుకున్నారు వేరే వాళ్ళు అని చెప్పి ఒక జాతీయాహంకారాన్ని చూపించడం, ఇటువంటి టెండెన్సీ ఆల్రెడీ అవకాశం ఉంది, గన్లు విచ్చలవిడిగా ఉన్నాయి, అదే చెప్తున్నా. వాటిని విశృంఖలంగా వాడేటువంటి ధోరణి. గతంలో ఉన్నటువంటి ధోరణి ఒకటి ఉంటే దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ట్రంప్ వచ్చి రాజకీయ ఉపన్యాసం ఇవ్వడం ద్వారా ఆ అధికారులందరూ కూడా అప్రమత్తం అయిపోయారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందుగానే మన ఎంబసీస్లో ఇంటర్వ్యూస్లో ఉన్నట్టు కన్సల్ జనరల్లో అనేక మంది రిజెక్ట్ చేశారు. అక్కడ సైకలాజికల్ వార్ పెట్టారు. ఒక విధంగా మనం వెళ్ళిపోతామని అభద్రత వచ్చింది. అమెరికాలో ఉండే వాళ్ళకి కూడా వీళ్ళు వెళ్ళిపోతే మాకు ఉద్యోగాలు సైన్పిస్తున్న ఒక షార్ట్ కట్ పత్రం వచ్చింది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అట్లా ఉంది. దీనికి రాజకీయంగా కంట్రోల్ చేసే శక్తి ఉండాలి. ట్రంప్ లాంటి వారు ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్గా అయితే ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఒత్తిడి తీసుకురావాలా. అందులో ముఖ్యంగా మోడీ ప్రధానమంత్రిగా ఉండే అతను ఇంతవరకు నోరు తెరవలేదు. వెంటనే మోడీ లాంటి వాళ్ళతో మాట్లాడి గట్టిగా హెచ్చరికలు చేయకుండా పోతే ఇది సాధ్యం కాదు. దానిపైన యాక్షన్ తీసుకోవాలా. మళ్ళీ ఎవరో ఈ శవాలపైన పేలాలు ఎదుర్కొన్నట్టుగా మీరు బొట్లు పెట్టుకొని తిరగండి అని చెప్పేసి ఎవరో కొంతమంది సలహా ఇస్తున్నారు. అంటే బొట్లు పెట్టుకుని తిరగండి అంటే మీరు సెలెక్ట్ చేయకుండా కొట్టేసి చంపేయండి అని చెప్పేసి అర్థం తప్ప ఇంకోటి కాదు. ఇట్లాంటి అన్యవర్గ ధోరణి కూడా కరెక్ట్ కాదు. తక్షణం మన భారతదేశం పెద్ద భారతదేశం, ప్రపంచంలోనే చైనా తర్వాత పెద్ద దేశం కాబట్టి దీన్ని ఇంటర్వ్యూన్ కావాల్సిందే. పైపోయి మొక్కుబడులు కాదు. ట్రంప్ లాంటి వాళ్ళని గట్టిగా ఒత్తిడి చేయడానికి ఉపయోగపడేటువంటి రాజకీయ ఒత్తిడి ఈ మన ప్రధానమంత్రి మోడీ అర్జెంటుగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగానే భారత ప్రజలంతా ఆడ ఉన్నారే, వాళ్ళందరూ పెద్ద భయపడాల్సిన పని లేదు. ఇది ఒక ప్యానిక్ సృష్టించడానికి ప్రయత్నిస్తారు తప్ప భయపడి పారిపోవాల్సినంత అవసరం లేదు. మన జాగ్రత్త మనకు ఉండడంతో పాటు రాజకీయ ఒత్తిడి చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి సమస్యలు మన వైపు నుంచి ఇవ్వాల్సినటువంటి ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం నారాయణ గారు, మిగతా పార్టీలు కూడా రియాక్ట్ అవుతుంది. రుద్రరాజు గారు మీరేమంటారు? సాగర్ మాట్లాడబోయే ముందు బేసికల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు పెద్ద ఇనిషియేటివ్ తీసుకున్నట్టు కనపడలేదు. గతంలో మనం చూసినప్పుడు ఇప్పటి వరకు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మెజారిటీ కంట్రీస్ విజిట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక ఎక్స్టర్నల్ పాలసీ ఉండాలి. బయలాటరల్ మ్యాటర్స్లో కానీ మల్టీలాటరల్ పాలసీస్ కానీ వీటి మీద ఐడియా ఉండాలి. ఇప్పటి వరకు మొదటి రోజు వెంకయ్యనాయుడు గారు రియాక్ట్ అయ్యారు. దాని తర్వాత నిన్న వచ్చి వారు బాధిత కుటుంబాన్ని చూసిన తర్వాత సీరియస్నెస్ ఆఫ్ ది సిచ్యువేషన్ అర్థమైన తర్వాత మళ్ళీ మాట మార్చారు. గతంలో ఆల్మోస్ట్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 40 పార్లమెంట్ గ్రూప్స్ ఉండేవి. అంటే వేరియస్ కంట్రీస్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ విధమైనటువంటి రిలేషన్షిప్ ఉండాలి, ఎక్కడైనా స్ట్రైన్ అయితే దాన్ని ఎట్లా మనం రిస్టోర్ చేసుకోవాలనేటువంటిది గ్రూప్స్ ఉండేవి. ఇప్పుడు ఎక్సెప్ట్ ఐ థింక్ చైనాకి తప్పించి మిగిలిన కంట్రీస్కి ఎక్కడ గ్రూప్స్ లేవు. డెఫినెట్గా మనం గ్రూప్స్ని కాన్స్టిట్యూట్ చేసుకుని తద్వారా మనం దాని మీద డిమాండ్ చేయాలి, బాగా ఒత్తిడి తీసుకురావాలి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు ఏం చేయాలంటే, మన ప్రభుత్వం గవర్నమెంట్ తరపుని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రోలు నామమాత్రం అయిపోయింది. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ ఇనిషియేటివ్. డెఫినెట్గా ఆయన గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకి చాలా అలార్మింగ్గా ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే మా ఇంట్లోంచి ఉన్నారు, మీ ఇంట్లోంచి ఉన్నారు, నారాయణ గారి ఇంట్లోంచి ఉన్నారు, వారైతే అక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా మోరార్లెస్ అమెరికాలో ఎవరో ఒకరు మన సంబంధికులు ఉన్నారు కాబట్టి సిచ్యువేషన్ డెఫినెట్గా సీరియస్గా ఉన్నమాట వాస్తవం. ఆల్ ది వే కొన్ని వేల మైళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ ఉన్న తర్వాత ఇటువంటి సిచ్యువేషన్ జరిగితే ఎవరికి జరగకూడదు. జరిగితే డెఫినెట్గా ఇష్యూస్ ఉంటాయి. రేషియల్ డిస్క్రిమినేషన్, రకరకాల డిస్క్రిమినేషన్ చూసాం. ఇది కొంచెం పతాక స్థాయికి వెళ్ళి ఇప్పుడు రేషియల్ డిస్క్రిమినేషన్ అవుతుంది. దీన్ని ఎర్లీగానే దీన్ని ఎక్కడొక్కడ కర్బ్ చేయకపోతే డెఫినెట్గా చాలా ఇంకా సివియర్ అయ్యేటట్టు. ఎందుకంటే ఇది ఒక మ్యానియా కింద అక్కడ వెపన్ ఉంటుంది, ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఇటువంటిది సైకలాజికల్గా మీడియా మోటివేట్ చేసిన తర్వాత ఇంకా చేయాలేమో అనేటువంటిది వచ్చి ఇంకా ఎక్కువ మంది టార్గెట్ చేసేటువంటి పొలిటికల్గా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కూడా కొంత వీటిని పొలిటికల్గా ప్రొవైడ్ చేసేంటే ఉన్నాయి కదా. ఎక్కడ తగ్గించేటువంటి ధోరణి కాకపోగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ లేక ఆ తర్వాత కానీ ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ అన్ని కూడా. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఛార్జ్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ డిస్కస్ చేశాను. నేను కూడా ఆ రోజు ఇక్కడ మీతో పాటు స్టూడియోలో ఉన్నాను. ఆయన మాట్లాడినటువంటి ధోరణి, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికానే ఆ విధంగా మాట్లాడి జనానందాన్ని ప్రొవోక్ చేసి ఏదైనా ఉంటే మీరు వాళ్ళని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి? మెక్సికో బార్డర్ ఉంటుంది, మెక్సికో నుంచి డెఫినెట్గా చాలామంది వస్తూ ఉంటారు. రకరకాల కంట్రీస్ నుంచి వస్తారు. అమెరికా అనేది ఇట్స్ నో మ్యాన్ జోన్, అందరూ వస్తారు. అది ఇమిగ్రెంట్ కంట్రీ, ప్రతి వాళ్ళు ఉన్నారు అక్కడ. మా బ్రదర్ ఉన్నారు అక్కడ, సిటిజన్ ఆల్రెడీ ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితం వెళ్ళాడు, సిటిజన్గా ఉన్నారు. సో అలా రకరకాల కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. దానికి యూ షుడ్ హ్యావ్ సమ్
పారామీటర్స్, దాన్ని కంట్రోల్ చేయడానికి దానికి ఎట్లా ఉండాలి ఏంటి మీరు రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలి. కానీ దిస్ ఈజ్ నాట్ ది వే. మీరు వెపన్స్ తీసుకోవడం కాల్చడం సార్ గారు డైరెక్ట్ అవుతారు. సార్ గారు అంటే భారత ప్రభుత్వ పరిధిలో ఏదైతే చేయగలుగుతో విదేశీ శాఖ అది ఇమీడియట్గా అక్కడ ఈవెంట్ జరగంగానే, ఇన్సిడెంట్ జరగంగానే సుష్మా స్వరాజ్ గారు రియాక్ట్ అయ్యి అక్కడ కన్సులర్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా ఫ్లై అయ్యి క్యాన్సర్స్ పోవడం జరిగింది. ఈరోజు 2 రోజుల్లోనే మనకి బాడీ కూడా వస్తూ ఉన్నది, భౌతిక ఈరోజు వస్తూ ఉన్నది. అంటే అది కూడా అక్కడ చేసిన దౌత్య పరంగా మనం చేసిన పనే. కాబట్టి అంటే విదేశాల వ్యవహారాలలో వాళ్ళ కంట్రీలో జరుగుతూ ఉన్న విషయాలపై మన పరిధి చాలా తక్కువ ఉంటుంది. అది కూడా క్రిమినల్ యాక్ట్స్ మీద తప్పకుండా కూడా ప్రధానమంత్రి గారు దీన్ని టేకప్ చేస్తారు. వారి లెవెల్లో వారి ఎంత పరిధిలో చేయాల్సి వస్తుందో అంత పరిధిలో చేస్తాం. అయితే ఇది అంటే ప్రజలు కరెక్ట్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది ఇక్కడ అంటే, ఎప్పుడైనా కూడా అంటే ఇప్పుడు మొదలు భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీనివాస్ గారి మృతికి సంతాపం మళ్ళీ వ్యక్తం చేస్తూ ఉన్నాం. చాలా కష్టమైన పని. చెట్టంత కొడుకు అక్కడ పోయి విదేశాల్లో చదువుకొని పనిచేస్తూ ఉంటే శవమై తిరిగి రావడం అన్నది చాలా అంటే గుండెలు బద్దలయ్యే పరిస్థితి. మళ్ళీ అమ్మాయికి ప్రెగ్నెన్సీ అండ్ ఇదంతా ఫ్యామిలీలో చిందరవందర అయిన పరిస్థితి, చాలా అవగూడని పరిస్థితి జరిగింది అక్కడ. అయితే ఎప్పుడైనా వలసవాదులు ఎవరైతే ఉంటారో, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఉద్యోగం కోసమో చదువుకోవడం కోసమో పోతారో వాళ్ళందరికీ రిస్క్స్ అయితే ఉంటాయి. ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా వేరే దేశాల్లో చాలా జరుగుతూ ఉన్నది. అంటే రాజకీయ భౌగోళిక పరిస్థితులు చేంజ్ అవుతూ ఉన్నాయి. లాస్ట్ 20 yearsలో మనం చూస్తే, రీసెంట్గా 5-6 yearsలో చూసినా కూడా మీరు ఒక సిరియా తీసుకోండి, ఒక ఇరాక్ తీసుకోండి, ఇరాన్ తీసుకోండి, వాటి నుంచి వచ్చే రియాక్షన్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ వేరే కంట్రీలన్నీ కూడా ఐలాండ్స్ ఏం కాదు. కాబట్టి అమెరికాని మనం అనొచ్చు, కానీ అమెరికా అంటే ఇప్పుడు ఎక్కడ అహంకారం లేదు. జాతీయ అహంకారం, కులాహంకారం, వర్ణాహంకారం, ఈ వివక్ష మన దగ్గర కూడా ఉండే కదా, మన దగ్గర కూడా నడుస్తూ ఉన్నది కదా. అయితే అక్కడ కూడా ఉన్నది, కానీ అది మైనారిటీలో ఉన్నదని మాత్రమే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎవరిని సమర్థించే ప్రసక్తే లేదు. ఇప్పుడు అది అక్కడ తక్కువ లేకపోతే వీళ్ళందరూ అక్కడికి పోయేటోళ్ళు కాదు. 5 లక్షల మంది మన వాళ్ళు పోయి ఇంతకాలం రకమైనటువంటి విధానం, ఇంతకాలం ఉన్నటువంటి విధానాలకి అందరూ అట్రాక్ట్ అయ్యారు, ఆకర్షితులయ్యారు, సెటిల్ అయ్యారు, డెవలప్ చేశారు. అమెరికా డెవలప్మెంట్లో కూడా మనవారి భాగస్వామ్యం చిన్నదేం కాదు. అయినప్పటికీ ఇవాళ ఒక ప్రెసిడెంట్ వచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోటివేట్ చేసి ఆల్రెడీ ఉన్నటువంటి గన్స్ని, ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నటువంటి వెపన్స్ని యూజ్ చేయండి అనేటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్నాడని చెప్పి అనుకోవాలా? నేను రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు. జస్ట్ బికాజ్ మనం ఇక్కడ ఉన్నాం, మనకు 5 లక్షల ముందు ఉన్నారు కాబట్టి మనం భావోద్వేగాలకు గురై మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను కూడా అనొచ్చు, కానీ మనం ఆలోచించాల్సిన ఆబ్జెక్టివ్ ఏంది అంటే, మనం అక్కడికి వలసపోయి ఒక ఇమిగ్రెంట్స్గా అక్కడ ఉన్నప్పుడు, అది ఇమిగ్రెంట్ నేషన్ అయినప్పుడు దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నది. ఆ కాన్స్టిట్యూషన్ పరిధిలోనే ఆయన ఎన్నిక కాబడ్డాడు. ఆయన ఎన్నిక కాకముందు కూడా ఆయన ఏం చేస్తాడో చెప్పాడు వచ్చి. కానీ వచ్చి రాగానే ఇమిగ్రెంట్స్ని శిక్షిస్తా అని లేదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. మనం ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అది వాళ్ళ దేశంలో అంతర్గతంగా జరుగుతూ ఉన్న ఒక ఎలక్టెడ్ ప్రక్రియ. దాన్ని మనం చేంజ్ చేయలేము. మనం ఎక్కువ మాట్లాడితే ఇంకా టార్గెట్ అవుతుంది తప్పించి మనం చేంజ్ చేసే పరిస్థితి ఉండం. బయట నుంచి వచ్చిన వాళ్ళం మనం ఏం చేయాలంటే, మనం ఏం చేయాలని చెప్పేదానికంటే మనం ఏం చేయాలంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ మిస్టేకన్ ఐడెంటిటీతో మన మీదకి వచ్చింది. ఇంత రేషియల్ హెయిట్ క్రైమ్ జరుగుతూ ఉంటే మన మీద, ఇక్కడ విషుగుడు ఉన్నారు కాబట్టి మన మీద ఎప్పుడు కాకపోతుండే, మనం ఎప్పుడు టార్గెట్ కాలేదు. అది బ్లాక్స్, అక్కడ ఉన్న హిస్పానిక్సో, అక్కడ ఉన్న ఆఫ్రికన్ అమెరికన్సో, అక్కడ ఉన్న వేరే వాళ్ళు కొరియన్సో, చైనీసో అటాక్ అయినారు. కానీ భారతీయుల మీద ఎప్పుడు కూడా ఫోకస్ రాలేదు. ఇప్పుడు కూడా ఆయన చంపిన ఎవడైతే క్రిమినల్ ఉన్నాడో పోయి 2 మిడిల్ ఈస్టర్న్ మెన్ని చంపినా అని చెప్తా ఉన్నాడు. అంటే వాడికి అర్థం కాలే ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు. వేరే వాళ్ళని టార్గెట్ చేయమని మనం అంటలేదు. కానీ నేనేమంటున్నా అంటే, ఇది మిస్టేకన్ ఐడెంటిటీతో జరిగిన ఒక క్రిమినల్ యాక్ట్. 1995 భారతీయుడు కాదు లేకపోతే మరొకడు అనేటువంటి ధోరణి అయితే, అసలు ఆ టెండెన్సీ ఆ వైపు తీసుకెళ్తున్నటువంటి ధోరణి మిడిల్ ఈస్ట్ వాడిని అయితే చంపేయచ్చా? నేను అదే అంటున్నా కదా, చంపొద్దు. కానీ నేనేమంటున్నా మురళి గారు, చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా పరిస్థితి ఒకటే తిరగా ఉండదన్నది అందరం అర్థం చేసుకోవాలి. ఇది స్పెషల్ ఈవెన్ ఇట్ కమ్స్ టు మనం ఇమిగ్రెంట్ అయినప్పుడు, వేరే దేశాల్లో ఉన్నప్పుడు, మన దేశంలోనే పరిస్థితులు మారుతూ ఉన్నాయి కదా, అక్కడ కూడా మారుతాయి. అక్కడ ఏం మారుతూ ఉన్నాయి అంటే, అంతా మంచిగా ఉన్నప్పుడు ఎవరిని ఎవరైనా అనుకోరు. ఆర్థికంగా వాళ్ళకి $20 trillion డెఫిసిట్ ఉన్నది. అక్కడ ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. అక్కడ మిడిల్ క్లాస్ అనేది కంప్లీట్గా నిర్జీవం అయ్యే పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, మనవాళ్ళు పెద్ద పెద్ద ఇళ్లలో పెద్ద పెద్ద మెర్సిడీస్లు, BMW వేసుకుని తిరుగుతూ ఉంటే తప్పకుండా కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది, చెప్తా ఉన్నా అంటే వారికి కూడా తెలుసు అది. ఇప్పుడు మనం దానిలో మన తప్పేం లేదు. మనం కష్టపడుతున్నాం, మనం పని చేస్తా ఉన్నాం, అక్కడ అవకాశాలు ఉన్నప్పుడు పోయినాం, మనం సేవ్ చేసుకునే ప్రక్రియ మన దగ్గర ఉంది కాబట్టి సేవ్ చేసుకుని మంచిగా లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాం.
కానీ అక్కడ లేనోడు ఏం పరిస్థితుల్లో ఉన్నాడంటే, అరే నేను వీడు ఎక్కడికి వెళ్ళో వచ్చి అమెరికన్ డ్రీమ్ని లివ్ చేస్తూ ఉన్నాడు, మరి మేము ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే పెరిగిన వాళ్ళు ఇమిగ్రెంట్స్ కూడా కావచ్చు, కానీ మరి మాకు లేని అవకాశాలు వీళ్ళకి ఎట్లా వస్తా ఉన్నాయి పరిస్థితి కూడా వచ్చింది, ఆ అసూయ వచ్చింది ఒకటి. కాబట్టి అది అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇండియన్స్ టార్గెట్ అవుతున్నారు, ఇంతకాలం ఇండియన్స్ టార్గెట్ కాలేదు అన్న పాయింట్ దగ్గరే ఉంది ఇష్యూ అంతా కూడా. యాక్చువల్లీ ఏంటంటే వీరు అన్నట్టు మొన్న ట్రిప్లో వచ్చారు, వారు మొత్తం టైం స్పెండ్ చేశారు, కొన్ని సిటీస్ తిరిగి వచ్చారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో వారు షేర్ చేస్తుంటారు. బేసికల్గా ఏంటంటే వారు అన్నట్టు లాస్ట్ 10 yearsలో, అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు సిస్టమ్ వేరే ఉండేది, ఈ లాస్ట్ 10 yearsలో చాలా డ్రాస్టిక్గా చేంజెస్ వచ్చాయి. అంటే గ్లోబల్ ఎరీనాలో కూడా చూస్తే ఇప్పుడు ఒక సైడ్ తీసుకునే పరిస్థితి వచ్చింది. వారు కూడా అంతకంటే ముందు డెమోక్రటిక్ ప్రాసెస్ ఉండే, ఆయన ఏం చేశారు, ఇన్కంబెన్సీ ఉండే, హీ యూజ్డ్ ద లాంగ్వేజ్. అంటే ఈజ్ అన్ పొలిటీషియన్ కాదు, మీకు తెలుసు, అదే వచ్చిన ప్రాబ్లం కూడా పొలిటీషియన్స్ కాకపోవడం కూడా ఒక పెద్ద కరెక్ట్. పొలిటీషియన్స్ అయితే కొంత బ్యాలెన్స్డ్ గా సిచువేషన్ చూసి వెళ్ళేవాళ్ళు. కరెక్ట్. ఆయన కేవలం ఎమోషన్స్ రెచ్చగొట్టి అల్టిమేట్ గా నా బిజినెస్ ఎలా పెరగాలి అనేటువంటి ధోరణి ఎలా ఉంటుందో పొలిటికల్గా కూడా అదే పద్ధతిలో పోతున్నాడా అనేటువంటి ఒక డౌట్. మీరు గమనించుంటారు, ఆయన ప్రెసిడెన్షియల్ హోల్ ప్రాసెస్లో ఈవెన్ ఆ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ వస్తున్నప్పుడు కూడా ఈ యూజ్ దట్ లాంగ్వేజ్ ఆన్ హిజ్ ఓన్ పీపుల్. అంతేగా కో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ప్రాసెస్లో ఉంటుందండి, సేమ్ పార్టీ వాళ్ళ మీద యూజ్ చేశారు, అదేవిధంగా ఆపోనెంట్ వాళ్ళతో కూడా ఆయన ఆ లాంగ్వేజ్ని మనం అందరం గమనించాం. ఇప్పుడు వచ్చాక ఆయన ఏంటంటే ఆయన బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఈ వెల్కమ్ టు ఇండియన్ కమ్యూనిటీ ఎస్పెషల్లీ. అంటే ఈ నెవర్ యూజ్ దట్ యాజ్ అన్ టార్గెటింగ్ టు ఇండియన్. ఆయన ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో వాడాడో లాంగ్వేజ్ని అదే ఇక్కడ వచ్చి ప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు స్పానిష్ కమ్యూనిటీ ఏదైతే మీకు తెలుసు, చాలామంది 12 million ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారండి ఇన్ యునైటెడ్ స్టేట్స్లో. టుడే ఇట్స్ అన్ అకార్డింగ్ టు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ రికార్డ్స్ ప్రకారం 12 million. అందులో 7 million స్పానిష్ పీపుల్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇండియా కూడా ఒక 3 lakhs పీపుల్ ఉన్నారు అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, విజిటర్ వీసా రూపకంగా ఏదో రూపకంగా. ఇప్పుడు వాళ్ళందరినీ ఏంటంటే లీగలైజేషన్ ప్రాసెస్ అయితే ఒక రకంగా ఉంటుంది, కానీ ఆయన ద వే ఆఫ్ 2000 మైల్స్ బౌండరీ ఉన్న స్పానిష్ ఇదేంటి మెక్సికో నుంచి బార్డర్ నుంచి ఇవాళ 12 కడతా అని చెప్పారు. సో అదేంటంటే లాంగ్వేజ్ చూస్తే పక్క కంట్రీ, అంటే మీరు పక్కన ఉన్న వాళ్ళకి ర్యాపిడ్ అంటే అది క్రియేట్ కాకుండా ఉంటే బాగుండేది. బట్ ఆ లాంగ్వేజ్ అది ఇంకా ఏమంటారు, నేను మీ డబ్బుతోనే కట్టిస్తా ఆ గోడ అంటే పొలిటికల్ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది, ఇది ష్రూడ్ బిజినెస్ లాంగ్వేజ్ టైపు. నాకు సర్వీస్ ఓరియంటెడ్, నేను డబ్బు తీసుకొని మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నట్టు నాకు ఓటేసారు కదా నేను ఇంకా ఈ రకంగా సర్వీస్ చేస్తాను అనేది కూడా కొన్ని యాంగిల్లో బాగుండదు. బట్ కాకపోతే ఏంటంటే మన వాళ్ళు మనకు రేజ్ చేసే క్యాపబిలిటీస్ ఉన్నాయి, మనకు కూడా కాంగ్రెస్లో, సెనెట్లో, పార్లమెంట్లో మన స్ట్రెంత్ ఉంది కాబట్టి మనం కూడా ఒక గ్రూప్గా అంటే యాజ్ అయిన తెలుగు కమ్యూనిటీ కానీ ఇండియన్ కమ్యూనిటీ కానీ వీఆర్ రిప్రజెంటింగ్. సో ఆ యాంగిల్లో అంటే మనం సాఫ్ట్ కార్నర్లో వెళ్ళి మనం ప్రజెంట్ చేసి ప్రొటెస్ట్ చేసి, యాక్చువల్లీ నిన్న క్యాండిల్ విజిల్ ర్యాలీ చేశారు నిన్న మన అన్ని స్టేట్లలో బయటకు వచ్చేసి దే ఎక్స్ప్రెస్ దేర్ సాలిడారిటీ. సో ఏదైతే జరుగుతుందో మనం అంత టీమ్గా అంటే యాజ్ అ గ్రూప్గా మనం ఎక్స్ప్రెస్ చేస్తే అట్లీస్ట్ గవర్నమెంట్ వరకు వెళ్తుంది. అందులో మనం ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవి తీసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ లైన్లోనే మనం పనిచేస్తే బాగుంటుంది. అంటే మనం మళ్ళీ అక్కడ ఇంకా ఫ్లేరప్ కాకుండా ఆయన ఇష్యూస్ని పెద్దగా చేసుకోకుండా గవర్నమెంట్ మనకు కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా రాంగ్ సైడ్ రబ్ చేయొద్దు అంటే. కరెక్ట్ రైట్. ఆ విషయం గురించి నారాయణ గారు కూడా చెప్తారు. నారాయణ గారు చెప్పండి. నారాయణ గారు, రాంగ్ సైడ్ రబ్ చేయొద్దు అన్నది టీడీఎఫ్ నుంచి ఇస్తున్నటువంటి ఒక సలహా. నిజంగా పరిణామాలు అంత సీరియస్గా ఉన్న సందర్భంలో మన ప్రొటెస్ట్ కూడా చెప్పకపోతే కూడా కొంత ఇబ్బంది అని అంటారా? నారాయణ గారు అమెరికా రాంగ్ సైడ్ చెప్పకపోతే మనం రబ్ చేయడం కాదు, ఆల్రెడీ భారతదేశంలోనూ ఆంధ్రదేశంలోనూ దాని నిరసనలు మొదలైనాయి. అంటే మన నిరసనల్ని మళ్ళీ అమెరికన్ ప్రజల్ని రెచ్చగొట్టే పద్ధతి ఉండకూడదు, కానీ మన రక్షణ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది నిజమే, నిరుద్యోగ సమస్య తీవ్రమయ్యే కొద్ది ఈ సమస్యలు వస్తూ ఉన్నమాట వాస్తవం. గతంలో కూడా అమెరికాలో జాతి వివక్షత లేకుండా లేదు, నెగ్రోస్ మీద వాళ్ళ ఫైట్ మనకు తెలుసు, అదే ఇతర దేశాలకు మనకు తెలుసు. అమెరికాని ఇతర దేశాల మీద దాడులు చేసి ఘటనలు అనేక ఉన్నాయి, ఇరాక్ మొదలు అన్ని చోట్ల. అలా అమెరికా ఏమీ అంత పెద్ద మనిషి వ్యవస్థ ఏం కాదు, కానీ అయితే దానికి ప్రధాన అధ్యక్షులుగా ఉన్న వాళ్ళే అగ్గికి ఆజ్యం మోసే పద్ధతిలో మాట్లాడిన తర్వాత ఆయన కొన్ని 7 దేశాలను నిషేధించిన తర్వాత జనాలకి అందరికీ కూడా ఒక ప్రొవొకేషన్ వచ్చేసింది. అందువల్ల రాజకీయంగా దీన్ని సమన్వయం చేయాల్సిన పద్ధతిలో ఉండకుండా రాజకీయ నాయకులే దీన్ని లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచంలో అన్ని రాజకీయ పార్టీ కూడా దీన్ని కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నాం, ఆయన ఇప్పుడు రాను ఏమైంది, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా, మతత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా అధికారం రావచ్చనే ఒక ఫెనామినా వచ్చేసింది. ఈ భారతదేశం అమెరికా కూడా పోయింది. ఇప్పుడు అమెరికాలో ఎప్పుడుగా అంత సంకుచితంగా మాట్లాడింది లేదు. ట్రంప్ వచ్చిన తర్వాత వచ్చాడు. ఈయన ఒక మాఫియా గ్యాంగు, ఆయన ఒక వ్యాపారవేత్త, ఆయన దివాళి తీయించిన వ్యక్తి. అతనికి ప్రజలు పట్టం కట్టారు, సహజంగా అట్లా సమస్యలు వస్తాయి. అయితే మన బాధ్యత ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పెద్ద దేశం
ఎక్కువ మంది జనాభా అక్కడ ఉన్నారు మన వాళ్ళు రక్షించుకోవడమే కాకుండా ప్రపంచం మీద ఒక సంకేతం పోవాలి, ఎక్కడ ఇట్లాంటి జరగకూడదని చెప్పేసి. అందువల్ల ఏదో వెంకయ్యనాయుడు మాట్లాడాడు, సుష్మా స్వరాజ్ మాట్లాడేదని కాదు, ప్రధానమంత్రి మోడీ గారే తక్షణం పట్టించుకొని రాజకీయంగా ఒత్తిడి చేయకుండా పోతే ఈ ప్రమాదం ఉంది. ఇంకోటి ఏంటంటే నైతికంగా మన వాళ్ళు దిగజారిపోతున్నారు, అక్కడ భయపడిపోతున్నారు, అక్కడే అమెరికన్ చచ్చిపోయే ప్రమాదం ఉంది. దాన్ని ఆపాలంటే మాత్రం రాజకీయ ఇంటర్వెన్షన్, ఒత్తిడి ఉండాలి. అమెరికాలో ఉన్న అమెరికా వెళ్ళాలనుకున్న భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా అనేటువంటి ఒక అనుమానం కలుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? అక్కడ స్థానికంగా అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలతో పాటుగా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చర్చ ఉంది. చెప్పండి సాగర్. మురళీగారు, ఒక విషయం ఇక్కడ ఏంటంటే అంటే ప్రతిసారి మనం కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే మనం కూడా ఒక వ్యవస్థీకృతమైన దేశం, వాళ్ళది కూడా ఒక వ్యవస్థీకృతమైన దేశం. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరగగానే రియాక్షన్ ప్రధానమంత్రి గారి నుంచి రావాలంటే మరి 3 ఇన్సిడెంట్స్ జరిగినాక ఏం కావాలి, 5 ఇన్సిడెంట్స్ జరిగినాక ఏం కావాలి అంటే కావాలని అనుకోవట్లే మనం. ఇప్పుడు మనం సైన్యం తీసుకుని అయితే అక్కడికి పోలేం కదా. అక్కడ జరిగే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అన్నది వాళ్ళ కంట్రీకి సంబంధించిన విషయం, మనం ఖండించగలుగుతాం. కానీ ఇప్పుడు మన స్టేట్లోనే వేరే స్టేట్లో జరిగితేనే మన ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర సబ్జెక్ట్. అట్లాంటిది వేరే దేశంలో జరిగే క్రైమ్కి మనం ఏం చేయగలుగుతాం? మనం తప్పకుండా కూడా దాన్ని ఖండిస్తాం, తప్పకుండా కూడా డిప్లొమాటికలీ ప్రెషర్ పెంచుతాం. కానీ విధానపరమైన నిర్ణయాలు భారతీయులకు ఎగెన్స్ట్గా తీసుకుంటే అప్పుడు ప్రధానమంత్రి గారు 100% ఇంటర్వ్యూన్ అవుతారు. కానీ ఇది విధానపరమైన నిర్ణయం కాదు, ఇది ఒక క్రైమ్. ఇది ప్రపంచవ్యాప్తం క్రైమ్లు జరుగుతూ ఉంటాయి. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఒక క్రైమ్, ఆ దేశం ప్రకారం ఆ రూల్స్ ప్రకారం, అది కాదనడానికి వీల్లేదు. కానీ మన సైడ్ నుంచి ఇవ్వాల్సినంత ప్రెషర్ మనం ఏ మేరకు ఇస్తున్నాము అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. మనం మన ప్రధానమంత్రి లెవెల్లో ప్రెషర్ పెట్టే పరిస్థితి అయితే కాదు అని తప్పకుండా కూడా చెప్పగలరు. ఇప్పుడు క్రైమ్ జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్ని కూడా మనం చూడాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను అనేది ఎందుకంటే ఓకే దీంట్లో రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందా, ప్రైమ్ మినిస్టర్ గారు ఉందా లేదా అని కాదు, ప్రెషర్ అయితే తీసుకురావాలి కదా. మనం డెఫినెట్గా వెళ్ళిన తర్వాత నీ వీసా స్టేటస్ అడగడం ఏంటి, లేకపోతే ఇంకోటి అడగడం ఏంటి, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏం చేయాలి? డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడచ్చు, తప్పేం లేదు దాంట్లో. మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనం ఎన్నికల దగ్గర నుంచి చూస్తున్నాం, బిగ్ కంటింజెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఇండియన్స్ దగ్గర వాళ్ళందరూ కూడా 2 గ్రూప్స్గా అయ్యారు. ఆయనకు స్పీచ్లు రాసినవాడు మనవాడే తెలుగువాడే అన్నీ చెప్పుకున్నారు. సో మనకు కూడా రకరకాల సోర్సెస్ ఉన్నాయి. కానీ ప్రెషర్ టాక్టిక్స్ అనేది ఎక్కడో చేయలేదు అనుకోండి, మనం డెఫినెట్గా మనం చేయకపోతే ఇది టేక్ ఇట్ గ్రాంటెడ్ కింద తీసుకున్న తర్వాత ప్రజల్లో పెరిగి ఇంకా అక్కడ చేస్తే అసలు బయటకు రాలేదు. ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు మనం ఇళ్లలో నుంచే కూర్చొని పని చేసుకునేటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేశారు, బయటకు వెళ్ళటం లేదు, ఇటువంటి పరిస్థితి కూడా ఉంది. అందరూ మన వాళ్ళు నేచురల్గా వీక్గా కూడా ఉంటాం, మన పొజిషన్ కూడా వీక్ ఎంత ఉన్నప్పటికీ కూడా నేనేం కాదంటలేదు, వాళ్ళ దేశం వారి ఇష్టం సార్, మనం ఏం కాదంటలేదు. డెఫినెట్గా ప్రధానమంత్రి గారు దీని మీద మాట్లాడవలసిన తప్పకుండా చేస్తుంది. స్పెషల్ గా తెలుగు వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీనిలో, ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి మొత్తం యావత్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది తప్పకుండా. ఇప్పుడు ప్రత్యేకంగా సంఘటన జరిగిందండి, దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్స్ ఏం చేయాలనేది అదే ఇప్పుడు ఒక రకమైనటువంటి భయం ఉన్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఒక మోరల్ బూస్ట్ రావాలి అంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? బేసికల్గా మనకి ఏంటంటే ఒక స్టేట్మెంట్ రావాలి, అంటే ఆ లైన్లో మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇది అంటే ఇట్స్ నాట్ టార్గెటింగ్ టు అవర్ ఇండియన్ కమ్యూనిటీ అన్న లైన్లో బయటికి రావాలి. ఆ లైన్స్లోనే తప్పకుండా పని జరుగుతుంది. చాలా మంది కూడా మన లాబింగ్ కొంత ఆ రకంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అవును, ఇంతకుముందు సాగర్ గారు రుద్రరాజు అన్నట్టు మన కమ్యూనిటీ కూడా బిగ్ కమ్యూనిటీ, మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేంత శక్తి ఉన్నటువంటి కమ్యూనిటీ, మరి ఎందుకు మనం ఆ రకంగా వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి ఒక డౌట్ కూడా ఉంది కదా. లేదు, ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్గా జూయిష్ కమ్యూనిటీ ఎట్లా ఉందో దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఈజ్ ఇండియన్ కమ్యూనిటీ. ఎందుకంటే ఫైనాన్షియల్గా వీఆర్ రిచ్, వాళ్ళు కూడా చూస్తారు పొలిటీషియన్స్ ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి, పొలిటికల్ ఫండ్స్ ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న దాని మీద చూస్తారు. వాళ్ళకు కూడా తెలుసు అంటే అవర్స్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ కమ్యూనిటీ అండ్ ఎడ్యుకేటెడ్ వెల్ కమ్యూనిటీ, అంటే మంచిగా సొసైటీలో ప్లేస్ అయిన కమ్యూనిటీ కాబట్టి దే డోంట్ వాంట్ టు లూజ్ అవర్ కమ్యూనిటీ సపోర్ట్ యూజువల్గా పొలిటికల్గా ఆలోచిస్తే. సో ఎస్పెషల్లీ మన వాళ్ళకి చాలా ఇప్పుడు మనం చూస్తే మెజారిటీ ఆఫ్ ద కంపెనీ సీఈఓస్ ఇండియన్స్ ఉన్నారు. సో వాళ్ళు అందరు ఇది మీరు చేసేటువంటి లాబింగ్ వర్క్ చెప్తున్నారు. కానీ ఆన్ ది అదర్ సైడ్ స్టూడెంట్స్కి చిన్న పనులు చేస్తున్నారని చెప్పి వాళ్ళకి హ్యాండ్ కప్స్ వేసి అరెస్ట్ చేయడం, లేకపోతే వాళ్ళని అక్కడ పెట్టి డైరెక్ట్గా జైలుకి పంపిస్తామని చెప్పడం, డిపోర్ట్ చేయడం వరకు ఓకే. కానీ అంతకంటే సివియర్ పనిష్మెంట్స్ అక్కడే మొదలు పెడతామని చెప్పి ఇండికేషన్స్ ఇవ్వడం, ఇవన్నీ
ఎటు దారి తీసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇంటర్నల్లో చూస్తే అంటే అక్కడి లీగల్ సిస్టంలో ఇప్పుడు వీఆర్ పార్ట్ మాకు లా ఫార్మ్ ఉంది అక్కడ వాషింగ్టన్ డీసీలో. వీ నో ద లీగల్ సిస్టమ్ ఆఫ్ అమెరికా. వాళ్ళు ఏది చేసినా అంటే స్ట్రైట్గా ఉంటుంది, ఒక రూల్ అప్లై చేస్తే ప్రతిదీ అరెస్ట్ కింద ట్రీట్ చేస్తారు. ఇక్కడ మన దానిలో ఈజీగా మధ్యాహ్నం మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ అని చేశారు. ఒకసారి వాళ్ళు రిజిస్టర్ కేసు చేస్తే ఆ కేసును ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేస్తారు. దీని వెనకాల ఉన్న పూర్వపరాలు ఏంటి, ఎట్లా ఇష్యూ తీసుకెళ్తారు. మన వాళ్ళు స్టూడెంట్స్ ఒక లిమిటేషన్లో వాళ్ళు బిహేవ్ చేస్తే ఏం లేదు. ఇప్పుడు మన వాళ్ళు F1 వీసా మీద వచ్చేసి అక్కడ వెళ్ళి అన్ఆథరైజ్డ్ వర్క్ చేస్తే పట్టుకుంటారు. ఆథరైజ్డ్ స్టేలో లీగల్ స్టే ఉన్న వాళ్ళకి మన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరిని కూడా ఆ లైన్లో చూడట్లేదు. ఎక్కడైతే కన్సర్న్స్ ఉన్నాయో వాళ్ళు పట్టుకుంటే మాత్రం ఇప్పుడు మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కాకుండా ఈవెన్ గ్రౌండ్లో కూడా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఇది స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ హేట్ క్రైమ్ రిలేటెడ్. అంచేతనే మనం అందరం టీమ్గా అయ్యి దీన్ని రెస్పాన్స్ ఇస్తున్నాం. బట్ వేరాజ్ జనరల్గా మనం చూస్తే చాలామంది మంచిగా ప్లేస్ అయ్యారు. చాలా ప్లేసులలో కమ్యూనిటీ డెవలప్మెంట్లో ఉన్నారు, తర్వాత ఫైనాన్షియల్ డెవలప్మెంట్లో ఉన్నారు, తర్వాత పొలిటికల్లో కూడా మన వాళ్ళు చాలామంది ప్లేస్లో అయ్యారు. సో వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళని వదలరు. ఎందుకంటే ఇవాళ వైట్ హౌస్లో దివాళీ జరుపుకుంటున్నాం, ఒకప్పుడు ఆ సినారియో లేకుండే. సో తర్వాత మన ఈవెంట్లు, కల్చరల్ ఈవెంట్, మన బతుకమ్మ ఈవెంట్ చేస్తే కూడా మన వాళ్ళు సెనేటర్స్, కాంగ్రెస్మెన్స్ వస్తున్నారు. అంటే దే ఆర్ ఆల్సో కమింగ్ అండ్ దే ఆర్ లుకింగ్ ఎట్ అవర్ ఫైనాన్షియల్ కంఫర్టబిలిటీ, మనతో ఇన్వాల్వ్ అవుతున్నారు. రేపు పొద్దున మనం కూడా వెళ్ళి ఇది ప్రాబ్లం ఉంది, ఇది ఇష్యూ ఉంది, దీన్ని మీరు అడ్రస్ చేయాలని చెప్తే వాళ్ళు కూడా మనం టేకప్ చేస్తారు. ఇది క్లోజ్ చేసేసి చెప్పాలనేది. ఇప్పుడు మనకు కూడా ఎనఫ్ స్ట్రెంత్ ఉంది. అంటే ఇక్కడ ఎక్స్టర్నల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ పార్ట్ వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. మాకు అక్కడ ఎంబసీ ఉంది, అంబాసిడర్ ఉన్నారు, వాళ్ళతో కూడా మేము మాట్లాడుతుంటాం ఫ్రీక్వెంట్గా కూడా. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్తో కూడా మేము కన్వర్జేషన్లో మేము ఇన్ ప్రాసెస్లో ఉంటాం. కాబట్టి నేను స్పెసిఫిక్ ఎందుకంటే మేము డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్తోని, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్తోని, ఇమిగ్రేషన్ సర్వీసెస్తో కూడా మన ఈ విషయంలో ఒక చిన్న అభ్యంతరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని రకాలైనటువంటి తెలుగు కమ్యూనిటీలు ఉన్నాయి, తానాలు, ఆటాలు, పాఠాలు, ఇక ఏవో చాలా పాతి కమ్యూనిటీ, కులాల వారీగా, మతాల వారీగా, ఇంకా వీలైతే ఇంకా వేరే చీలిపోయి కొట్టుకుంటున్నటువంటి తెలుగు వాళ్ళు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఒకళ్ళే కాదు, ఆ మాటకు వస్తే ఇండియన్స్ అందరూ కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఒకటే ఆస్కారం ఉందా? కనీసం తప్పకుండా ఉంది. అయ్యారు కూడా చాలా నారో మైండెడ్గా అమెరికా లాంటి పెద్ద దేశం పోయి కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన విషయం ఏంటంటే ఎంత సంకుచితంగా ఆలోచించాలో అంత సంకుచితంగా ఆలోచిస్తున్నటువంటి మనవాళ్ళు ఈ విషయంలో కనీసం ఒకటవుతారా? అవ్వాలే, అవుతున్నారు కూడా. ఇటువంటిది అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు, కమ్యూనిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు అయినా మీరు అన్నట్టు చిన్నగా ఆలోచిస్తున్నాం అంత పెద్ద దేశం పోయి అనేటువంటి ధోరణి అయితే ఉంది. కావడానికి ఆస్కారం లేదు, అదే ఇబ్బంది. ఇప్పుడు విడిపోవడం, ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే నేను ఒక 20 years నుంచి అక్కడ ఉన్నాను. విడిపోకంటే ముందు జాగ్రత్త పడ్డే బాగుంటుంది. విడిపోయిన తర్వాత కలవడం అనేది కష్టం. కానీ అట్లీస్ట్ ఇటువంటి ఇష్యూస్లోనే ఒకటయ్యి మన తరపున స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేసే పరిస్థితి ఉందంటారు. ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్క నిమిషం నారాయణ గారు కూడా మాట్లాడతారు. నారాయణ గారు, ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేయాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు ఒకటేమో ప్రభుత్వ పరంగా సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా అయితే పెద్ద అడిగేవాళ్ళం కాదు, కానీ దేశాధ్యక్షుడే ప్రవోక్ చేసిన తర్వాత మన భారతదేశం ఇంటర్వ్యూ కావాల్సిందే, తప్పేం లేదు. రెండవది ఫ్రెండ్షిప్ ఆర్గనైజేషన్స్ కూడా సాలిడారిటీ మూమెంట్స్ ఎట్లా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఆర్గనైజేషన్ ఒకటి కావాలా, తర్వాత సంఘీభావ ఉండాలా. దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో కంపేర్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది, కానీ హైదరాబాద్లో ఇటువంటి పరిస్థితులు హిందూ ముస్లిం గొడవలు జరిగినప్పుడు కూడా మైత్రి సంఘాలు లాంటివి వచ్చి కాలనీ లెవెల్లో లేకపోతే బస్తీ లెవెల్లో ఒకటైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కూడా అటువంటి ఒక మైత్రి సంఘాలు రావాల్సిన అవసరం ఉందంటారా? అదే చెప్తున్నా. ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ చేయడం కాదు, అమెరికాలో మన ఇండియన్స్ అనేక సంఘాలకు విడిపోయారు. నార్త్ అని, తానా అని, ఇంకొకటి అని విడిపోయారు. ఇది ఒక విధంగా కులాల షేప్ తీసుకున్నాయి. ఇది రాజకీయ ప్రాబల్యం ఉంది. అక్కడ పోయిన వాళ్ళు కొలువు కోసం పోయిన వాళ్ళు అంతా కలిసి ఒకటి ఉండకుండా ఇన్ని సంఘాలు ఎందుకు కావాలి? మేము మొట్టమొదటి చెప్పాం, అన్ని సంఘాలు ఉండాల్సిన అవసరం లేదు. మీకు రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటే భారతదేశం కొట్టాడుకొని వచ్చి అమెరికాకి పోయిన తర్వాత అందరూ కలిసి ఒక సంఘంగా ఉండకుండా ఇన్ని సంఘాలకు ఎందుకు పోవాలి? ఇది కూడా ఒక మంచిది కాదు. అందువల్ల మన భారతదేశం ఉన్నటువంటి అమెరికన్ మైత్రి సంఘాలు, అమెరికాలో ఉండేవాడి అది సంఘీభావంగా అక్కడికి పోయి వాళ్ళు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి అమెరికన్ ప్రజానీకానికి కూడా నచ్చ చెప్పాల్సి అవసరం ఉంది. ప్రవోక్ చేయడం కాదు, రెచ్చగొట్టడం చాలా సులభం. రెచ్చగొట్టడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈనాడు ఉన్న ప్రపంచవ్యాప్త గ్లోబలైజేషన్లో ఏ దేశంలో ఆ దేశం సరిహద్దు ఉండాలా, గోడ కట్టుకోవాలని చెప్పేసి సాధ్యం కాదు. అమెరికా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు నిజంగా అమెరికా నేతలు కానీ బయటకు వెళ్ళిపోతే అమెరికా మొత్తం కుప్పకూలిపోతుంది. మెక్సికన్ లేకపోతే ఒక హోటల్ పనిచేయదు, ఇండియన్స్ లేకపోతే సాఫ్ట్వేర్ పనిచేయదు. అందువల్ల అది సాధ్యం కాదు. ఒక ఎమోషనల్గా ఓట్ల కోసం ట్రంప్ తీసుకున్న సంకుచిత వైఖరి, దాన్ని రాజకీయంగా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎదుర్కోవాలంటే అనేది కూడా చూసుకోవాలి కదా సరే. ఆయన పాలసీస్, ఆయన గొడవ అమెరికన్స్ అది హ్యాండిల్ చేసుకుంటారు. మన వైపు అది ఆ వెపన్
మన వైపు తిరగకుండా ఉండాలి అంటే మన వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ. బలంగా మనం ట్రెడ్ చేయవలసిన అవసరం ఉందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డెఫినెట్గా మనం ట్రెడ్ చేయాలి, చెప్పాలి. దీన్ని రాజకీయ ఒత్తిడి తప్ప, రాజకీయపరమైన ఇంటర్వెన్షన్ తప్ప ఇంకేం మార్గం ఉంది చెప్పండి. సపోజ్ అదే అమెరికా ఉంది అనుకోండి సార్ మురళి గారు, అదే అమెరికా ఉంది, ఒక చిన్న కంట్రీ ఏదైనా చేస్తే శాంక్షన్స్ వేసేవారు పూర్వం, అంతే కదా. మనం ఇప్పుడు ఆ పొజిషన్లో లేం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ ఇనిషియేటివ్. ప్రైమ్ మినిస్టర్ డెఫినెట్ గా మాట్లాడాలి దీంట్లో. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజు గారు ఈ విషయాన్ని రాజకీయం చేయడం మంచిది కాదు. నేను ఏమంటున్నా అంటే వారికి తెలిసి కూడా చేస్తా ఉన్నారు, అది మంచిది కాదు. ఎందుకంటే ఇది ఒక క్రైమ్, వారికి తెలియని విషయం కాదు. ఇక్కడ విఘ్నులు వారు ఇప్పుడు క్రైమ్ జరిగినాక ఒక కంట్రీలో క్రైమ్ జరిగింది, అందుకనే చెప్పిన రాష్ట్రాల మీద సాగర్ గారు నేపథ్యం కూడా గమనించాలి కదా. ఒక ప్రెసిడెంట్ క్యాండిడేట్ అంటే అన్ఫార్చునేట్ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం చూసినా అక్కడ నారాయణ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మనం మాట్లాడుతున్నాం అంటే మన తత్వం ఏంది అంటే మన ఆర్గ్యుమెంట్ కి మనం ఎప్పుడు కూడా తర్కం ఇవ్వం. అందుకనే అక్కడికి పోయి కూడా ప్రాబ్లమ్స్ మనం ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాం అంటే ఈ సంఘాలు పెట్టుకొని విడిపోయి తర్కం ఏంది అంటే మనం వేరే దేశాల్లో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పనులు వేరే ఉంటాయి, మన దేశంలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పనులు వేరే ఉంటాయి. ఇప్పుడు వేరే దేశంలో ఉన్నప్పుడు అక్కడ వ్యవస్థను మనం అర్థం చేసుకోవాలి, ఆ వ్యవస్థకు అనుగుణంగా చేయాలి. కొంతమంది చేసే తప్పులకి నేను ఈ క్రైమ్ గురించి మాట్లాడతలేను, క్రైమ్ అయిపోయింది, క్రైమ్ జరుగుతూ ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది, దురదృష్టం, మనం ఏం చేయలేం దాన్ని. కానీ ఇంకా ముందుకు పోయి జరిగేవి ఉన్నాయి కొన్ని. ఏంది అంటే ఇప్పుడు వారు అన్నట్టు 3 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నప్పుడు రేపు ఒక 200 మందిని పట్టుకొని లోపలేసింది అనుకోండి, అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పుడు ఇష్యూ అయితే మనం ఏం చేస్తాం దాని గురించి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. వీళ్ళందరూ కలిసి ఉండకపోతే రేపు పొద్దున అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది లాస్ట్ కాదు, ఇది బిగినింగ్. ఇది ఎగ్జాక్ట్లీ ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఇది ఎండ్ కాదన్న విషయం చాలా మంది కనిపిస్తుంది. వచ్చిన ప్రమాదం ఇప్పుడొద్దు పరిస్థితులు అమెరికా రావద్దు అనేటువంటి ధోరణి ఉంది. ఎందుకంటే వారు కూడా చెప్పాలి. ఇప్పుడు కొంతమంది చేసే తప్పులు, వ్యవస్థని అబ్యూజ్ చేయడం అన్నది మనకి ఇక్కడ అలవాటైంది అనుకుందాం. అక్కడ చేస్తే అదే రిపర్కషన్స్ ఉన్నాయి అనుకుంటే తప్పు కదా. అక్కడికి పోయి ఒక సిస్టమ్ని, ఒక H1B వీసా సిస్టమ్ని మన వాళ్ళు అబ్యూజ్ చేస్తున్నారా లేదా? చాలా మంది 99% కరెక్ట్ ఉంటారు. మన కమ్యూనిటీ అంత డిసిప్లిన్డ్గా, ఫోకస్డ్గా, లా అబైడింగ్ సిటిజన్స్ ఎవరు లేరు ప్రపంచంలో అక్కడ ఉన్న ఇమిగ్రెంట్ పాపులేషన్, ట్యాక్స్ పేయర్స్. కానీ ఆ 1% 0.5% చేసే పనులకి రేపొద్దున మిగతా వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. కంపెనీలు పెట్టి చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి. అక్కడ కొత్తగా ఎక్కడ లేని లంచాలని అమెరికన్ సిస్టంలోకి జొప్పించి అక్కడ కూడా ఆ పరిస్థితిని తారుమారు చేసే వ్యవస్థ. అమెరికన్ సిస్టమ్ కూడా ఏమంత ఇదే లేదు, అక్కడ కూడా లాబింగ్ అనే పేరు మీద లంచాలు ఇచ్చే కార్యక్రమం ఉంది. అంటే మన వాళ్ళు ముందున్న సమస్యలు ముందస్తుగా నేను జాగ్రత్తలు చెప్తా ఉన్నాను. అందుకోసం క్రైమ్ కాదు, క్రైమ్ ని ఎవరు కంట్రోల్ చేయలేరు. క్రైమ్ ని కంట్రోల్ చేయాల్సింది వాళ్ళ అక్కడ క్రిమినల్ వ్యవస్థ, అక్కడ క్రైమ్ కంట్రోల్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ. దానికి ప్రధానమంత్రి గారు ఏం చేయలేరు, మన భారతదేశం ఏం చేయలేదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే దౌత్యపరంగా మనం ఏం చేయగలుగుతాం చేస్తాం. శాంక్షన్స్ ఎప్పుడు పెడతాం వేరే కంట్రీ మీద? ఒకటి ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది, నేను 34 లక్షల మంది మన ఇండియన్ కమ్యూనిటీ అక్కడ ఉన్నారు. సో వలస వెళ్ళి అక్కడ మేము ఎంప్లాయ్మెంట్ రీత్యా మేము అక్కడికి వెళ్ళాము. కొందరు స్టూడెంట్స్కి వచ్చారు. ఈ మధ్య స్టూడెంట్స్ 1 లక్ష వీసాలు ఇక్కడ నుంచి వస్తున్నాయి మన ఇండియన్ కమ్యూనిటీ నుంచి. తర్వాత ఎస్పెషల్లీ చెన్నై ఉన్న హైదరాబాద్ కాన్సులేట్ల నుంచి చాలామంది అక్కడికి వస్తున్నారు. ఈ వచ్చిన వాళ్ళందరిలో అంటే ఈ మధ్య డ్రాస్టిక్గా వాళ్ళకి ఏంటంటే అంతకుముందు మేము వెళ్ళి కష్టపడ్డాం, మాకంటే ముందు జనరేషన్ వెళ్ళే వాళ్ళు ఇంకా కష్టపడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇట్లా షార్ట్ కట్ అయింది. వాళ్ళకి ఏంటంటే కేక్ వాక్ స్మూత్గా వస్తున్నారు. వాళ్ళు వెల్కమ్ చెప్పడానికి ఎయిర్పోర్టే ఒక గుంపులుగా వెళ్ళి ఎయిర్పోర్ట్ చేసుకున్నారు. అంటే కామన్ పబ్లిక్ పొలిటీషియన్స్ వస్తున్నారు. పొలిటీషియన్స్ వస్తే వాళ్ళ వెల్కమ్ చేసే చూస్తే జనాలు యూజువల్గా అక్కడ ఆడ పొలిటీషియన్ ఒక గవర్నర్ కూడా ఎంతో సింపుల్గా వెళ్తారు. మన వాళ్ళు ఒక ఎంపీ ఇక్కడ నుంచి అక్కడ ఏముండదు, అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు, గన్మెన్లు ఉండరు, ఎవరు ఉండరు. కానీ మన వాళ్ళు వెళ్ళి టూ మచ్ ఎగ్జాగరేషన్ చేసేసరికి ఆ ఎయిర్పోర్ట్లో అంతా వాళ్ళు అసలు ముగ్గురు కలిసి ఒక దగ్గర మాట్లాడుతుంటేనే సస్పిషియస్గా ఉంటుంది. మన వాళ్ళు ఇంతమంది వెళ్ళిపోయి కండువలు వేసుకొని అక్కడే ఐ డోంట్ నో ఇట్ ఈస్ టోటలీ ట్రాన్స్ఫార్మింగ్ డిఫరెంట్ యాంగిల్లో చూసే వాళ్ళకు ఆ ఎయిర్పోర్ట్లో చూసే వాళ్ళు కానీ అంటే
పర్సనల్గా ఒక కాన్ఫరెన్స్ రూమ్లోనో ఒక కన్వెన్షన్లోనో ఇంటర్నల్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఒక మ్యాటర్ వేరే ఉంటుంది, కానీ ఇది ఏంటంటే పబ్లిక్లో ఎక్స్ప్రెషన్ అవుతుంది. పెద్ద పెద్ద ర్యాలీలు, 50 కార్లు, 50 కార్లు, 100 కార్లు పెట్టి ర్యాలీలు. ఏమైందంటే హెలికాప్టర్ నుంచి పూలు చల్లడం ఒక పొలిటీషియన్ మీద, తర్వాత పార్టీ లాంచింగ్. అక్కడ పొలిటికల్గా మనం ఏదైనా ఉంటే డెమోక్రటిక్ ఆర్ రిపబ్లికన్ పార్టీలో పనిచేసుకోవచ్చు, వాళ్ళు మనం వెల్కమ్ చెప్తున్నారు, ఆ పొలిటీషియన్ లైన్లో వెళ్ళాలి. మనం అక్కడ వెళ్ళి మన పాలిటిక్స్ని తీసుకెళ్ళి అక్కడ